ద్వారకా దగ్గరున్న నాగేశ్వర లింగం చూడబోతున్నారు. నార్మల్గా జ్యోతిర్లింగాల్లో ఒక లింగమైన ఈ నాగేశ్వర లింగాన్ని మీరు చూడబోతున్నారు. ఇవి చూస్తూ పూజ చేసేటప్పుడు మనం చేయకూడని తప్పులు ఉంటాయి. సో వాటిని గురించి తెలుసుకుందాం. చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అవి ఏంటో మనం చూద్దాం. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని కూడా మనం పూజకి ఉపయోగించకూడదు. ఇక వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. మనం మల్లెపూలు, రోజా పూలు వచ్చాక ఒక్కోసారి వాసన చూస్తూ ఉంటాం తెలియకుండా, అలాంటివి కూడా వాడకూడదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా కూడా మనకు సత్ఫలితాలు అనేటివి ఉండవన్నమాట. తర్వాత ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. చాలామంది అక్కడే డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవునిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. ఇక పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడు కూడా ఒక ఒత్తితో చేయకూడదు. ఇది అశుభ సూచకం. భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజలో వచ్చిరాని మంత్రాలు అసలు చదవకూడదు. తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల పరిస్థితులు మనకు కలగవు. పూజ చేసే ముందు నోట్లో ఎలాంటి పదార్థాలు నమలకూడదు. పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలను పూజ గదిలో పెడుతూ ఉంటాం. అవి పెట్టకూడదని చెప్తూ ఉంటారు. ఇలా మనం పూజ గదిలో ఉంచకూడదు. తర్వాత తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లోనూ శివునికి సమర్పించరాదు. ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తర్వాత గణేశుడికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు. పూజ కోసం చిరిగిన మరియు అశుభ్రమైన బట్టలను ఎప్పుడు కూడా ధరించకూడదు. చినిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుంది, దేవతలు నిరాశ చెందుతారట. కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. చినిగిపోయిన బట్టలు అస్సలు వేసుకోకూడదు. ఇక పూజ చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడు కూడా వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని సూచిస్తుందని, అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు. దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై బాధలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇక కోపంతో కూడిన విగ్రహాలు, నటరాజ విగ్రహం అంటే ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడు కూడా పూజ గదిలో ఉంచకూడదు. శివుని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడు కూడా వెలిగించకూడదు. ఇక వంటగదిలోనికి వంటకు వాడే వస్తువును అంటే పసుపు కానీ నూనె కానీ మనం అదే పూజ గదిలో వాడకూడదు. తర్వాత అగ్గిపుల్లలతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం, అది కూడా ఉపయోగించకూడదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తూ ఉంటారు. పూజా గదిలో దేవతా విగ్రహాలు 6 అంగుళాల పైన ఉండకూడదు, లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండకూడదు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా, గాజులు వేసుకోకుండా పూజలు చేయకూడదు. మీ పూజ గదిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షంతులు, పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒక్కో చేత్తో దేవుణ్ణి అస్సలు నమస్కరించకూడదు. ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు. స్త్రీలు తులసీ దళాలు తుంచరాదు, పురుషులు మాత్రమే తుంచవలెను. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడు పూజించకూడదు. స్త్రీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు, అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు. అభిషేకం చేయాలనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసుకుని అభిషేకం చేయండి.
దేవుడు పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు శుక్రవారం నాడు అమావాస్య నాడు అది అసలు ఎంత ఇదైనా కూడా చేయకుండా ఉంటే మంచిదన్నమాట. వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. ఎప్పుడు కూడా మనం దీపారాధన నువ్వుల నూనెతోనే చేస్తే చాలా మంచిది. అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలు అక్షంతలు ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి జరగదు. శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మంచి జరగదని. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహ దోషాలు పోతాయి. దీపం ఉత్తరం దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటుంది కుటుంబం. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే పుత్రసుఖం. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆయురారోగ్యం, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. ఇక 9 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అనే ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చెప్తున్నాయి. నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషాలు, తర్వాత మనకి ఏదైనా పీడలు పట్టున్నా కూడా తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రులు శుభం మరియు కుటుంబ సంతోషం ఉంటుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరుడికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం మనకు జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేసిన సర్వశుభం శాంతి కలుగుతుంది. ఇక జిల్లేడి నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే భూత పేత పిచాచాల బాధలు ఉండవు. తర్వాత అరటి నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగిపోయి కుటుంబమునకు శాంతి కలుగుతుంది. తామర నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగుతాయి, ధనవంతులవుతారు. ఇక చిన్న నూతన వస్త్రంతో ఒత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యాలు జరుగుతాయి. దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం లేదా తమలపాకు పెట్టాలి. దేవుడికి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా అవుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భగవంతునికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఇక చిన్న అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. ఇక భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాల్లో అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతునికి యాపిల్ పండు నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులవుతారు. ఇక భగవంతుడికి కమలా పండు సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి. ఇవన్నీ కూడా మనకు ధర్మ సందేహాలు తీర్చే వాళ్ళు చెప్పినవి, అదేవిధంగా మన పెద్దవాళ్ళు కూడా చెప్పినవి. అవన్నీ కూడా ఒక ఇదిలాగా పెట్టి మనకు సమర్పించారు. సో దాన్ని నేను మీకు వినిపించాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీకు అవైలబుల్ కమెంట్స్ చెప్పండి. అంతేకాకుండా మీరు మీ పూజ గదిలో చేసేటివి ఏవైనా మంచి పనులుగానే అయితే కనుక కమెంట్స్లో చెప్పినట్లయితే మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.